2019లో టీడీపీ ఓటమికి కాపు ఉద్యమం కారణమని బోండా ఉమా అనడం సరికాదని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ వ్యాఖ్యానించారు. వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీకి అంటగట్టవద్దని హితవు పలికారు. చంద్రబాబు ప్రభుత్వం కాపులకు కార్పొరేషన్ ద్వారా 3,100 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 5% రిజర్వేషన్లు ఇచ్చిందని గుర్తు చేశారు. జగన్ అబద్దపు హామీలతోనే అధికారంలోకి వచ్చారని విమర్శించారు. కూటమి బడ్జెట్లో కాపులకు 4,844 కోట్ల రూపాయలు కేటాయించారని తెలిపారు. సొంత లాభం కోసం మాట్లాడి కన్నతల్లి లాంటి పార్టీని నష్టం చేయవద్దు అని నేతలకు విజ్ఞప్తి చేశారు. కాపు ఉద్యమం వల్ల టీడీపీ ఓడిపోలేదన్న వర్మ బోండా ఉమా వ్యాఖ్యలను తప్పుపట్టిన వర్మ వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీకి రుద్దవద్దని హితవు పలికారు. ఓటమికి కారణాలు ఏదైతే చెప్పారో బోండా ఉమ్మ గారు, అది ఆయన యొక్క వ్యక్తిగత అభిప్రాయం. నేను చెప్పింది ఏంటంటే, ఈవేళ నిజంగా నిస్వార్థంగా ఇచ్చిన మాట ప్రకారం కాపుల కోసం పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాపు రిజర్వేషన్లు అవనండి, ఈడబ్ల్యూఎస్లోంచి కాపు కార్పొరేషన్ అవనండి, విదేశీ విద్య అవనండి, స్వయం ఉపాధి అవనండి, కాపు భవనాల నిర్మాణం అవనండి, ఇన్ని ఉన్నాయి. ఒకటి మీరు చెప్పుకోగలరా జగన్మోహన్ రెడ్డి గారు? లేదు. అల్టిమేట్గా ఏంటంటే, పద్మనాభం గారు స్వర్గస్థులయ్యారు. ఆయన గురించి ఎవరో కూడా తప్పుగా మాట్లాడకూడదు. ఆయన ఆ కమ్యూనిటీ గురించి పోరాడిన మాట వాస్తవం, అందులో తేడా లేదు. ఏదైనా ఆ కమ్యూనిటీకి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, ఇది వాస్తవం, ఇందులో తేడా లేదు. ఈ వాస్తవాలు గ్రహించుకొని పార్టీ లీడర్స్ ఎవరైనా సరే, తెలుగుదేశం పార్టీ ఉన్నవాళ్ళం, పార్టీకి ఎఫెక్టెడ్గా విమర్శ అన్నది కరెక్ట్ కాదు. పార్టీ చేసిన పని ఏదైతే ఉందో అది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, నిజాయితీగా తీసుకెళ్ళాలి. చేయకపోతే చేయలేదని చెప్తాం, దానికి కారణాలు చెప్తాం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అబద్ధం ఆడరే, చేయలేకపోతే ఈ కారణాల వల్ల చేయలేదని చెప్తారు. ఇంకేదంటే, కాపుల కోసం ఇంత కష్టపడి ఇంత ఖర్చు పెట్టి ఇన్ని రకాల అవకాశాలు కల్పించిన చంద్రబాబు నాయుడు గారి గురించి యావత్ తెలుగుదేశం పార్టీలో ఉన్న 175 నియోజకవర్గాల్లో ఉన్న అందరం మాట్లాడవలసిన ఆవశ్యకత ఉంది. నిజాలు ప్రజలకు తెలియజేయాలి. ఎందుకంటే ఒకసారి మర్చిపోతారు, ఇలా జరిగింది, ఈ కమ్యూనిటీకి ఇలా జరిగింది, టోటల్గా అన్ని వర్గాలకి ఇలా జరిగిందని చెప్పి మనం చెప్పుకోవాల్సిన పని. మరి ఇప్పుడు వద్దాం. ఈవేళ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీలో ఈవేళ 25-26 బడ్జెట్లో 4,884 కోట్లు పెట్టారు. ఇది చిన్న విషయమా చెప్పండి? ఈ భవనాలు అసంపూర్తిగా ఉన్నట్లు నిర్మాణం కోసం అవనండి, రుణాల కోసం అవనండి, ఇవన్నీ కూడా 4,884 కోట్లు పెట్టారు. మళ్ళీ విదేశీ విద్య మొదలైంది, స్వయం ఉపాధి రుణాలు మొదలవుతున్నాయి. మరి ఇవన్నీ చెప్పండి, మీరు ఏమైనా చేశారు 5 సంవత్సరాల్లో? చేయలేదు. కాపుల అభివృద్ధికి 2014-19లో చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. ఇంకా 2019 ఓటమికి కారణాలు ఏదైతే చెప్పారు